హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా 4 డేస్లోకి వచ్చేసాము. 2024 ఎండ్ అయిపోతుంది. ఈసారి తొందరగా అయిపోయినట్టుగా ఉంది. మరి ఈ ఇయర్ ఏంటో. కానీ అందరికీ మటుకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కాఫ్ కానీ కోల్డ్ కానీ ఒకసారి వచ్చిందంటే 1 మంత్ టు 3 మంత్స్ వరకు ఉంటుంది కదా. ఇంకా నేను తిరుపతి నుంచి వచ్చాను. ఇంకా ఎక్కడికన్నా వెళ్ళాలంటే హర్రీ బర్రీయే. మరి వచ్చిన తర్వాత కూడా అవన్నీ సర్దుకోవాలి కదా. అందుకని ఇందాక నేను నల్ల పూసలు చూపించాను కదా. మొన్న నేను గోల్డ్ షాప్కి వెళ్తే మాకు ఆ భయ్య ఇచ్చాడనమాట. ఇది 1 గ్రామ్ గోల్డేనే ఫ్రీగానే ఇచ్చాడు నాకు. ఎప్పుడు కూడా ఏదైనా ఐటెం తీసుకుంటే ఆ భయ్యా దగ్గరే తీసుకుంటాను. ఇంకా తిరుపతిలో ఇవి తీసుకెళ్ళిన బాక్సులు ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ తోంపించాను. కానీ నాకు అయినా కూడా నేను ఓసిడి అని కొంతమందికి తెలుసు. అందుకనే మళ్ళీ కూడా అన్నీ తోముకుంటున్నాను. ఎవరెంత నీట్గా తోమినా కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తోముకోవడం అలవాటు. ఇంకా ఉతకాల్సిన బట్టలు సపరేట్ చేసేసి వేసుకున్నవన్నీ ఇంకా మామూలుగా వాడనివి అలాగే ఉన్నాయి. ఎందుకంటే దర్శనానికి చేసుకోలేదు. చీర అయితే కట్టుకున్నాను. ఆ చీర కూడా మళ్ళీ ఒకసారి వాషింగ్ మిషన్లో వేసేస్తే సరిపోతుంది. ఇంకా అన్నీ క్లీన్ చేయడానికి ఒక 1 అవర్ అయితే పట్టింది. ఎందుకంటే 2 బ్యాగులు, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిల్స్, హాట్ వాటర్ బాటిల్ అన్నీ కూడా సపరేట్ చేయడానికి. ఇంకా వేడి నీళ్ళు పెట్టుకున్నాను. వేడి నీళ్ళు ఈరోజు గురువారం కాబట్టి కొంచెం వేడి నీళ్ళల్లో డైలీ కూడా వేసుకోవడం అలవాటు. ఎందుకంటే లేడీస్ స్నానం చేసేటప్పుడు తల మీద డైలీ చేయకూడదు అని అంటారు కదా. అందుకని ఇప్పుడు ఇక్కడ బట్టలు ఉతకడానికి కానీ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. అందుకని తల స్నానం చేయలేదు, బట్టలు కూడా ఉతకలేదు. ఇంకా ఈవినింగ్ అయితే నిన్న మార్నింగ్ మధ్యాహ్నం 12కి ఒక హాఫ్ దోశ తిన్నాను. హాఫ్ దోశ తినేసి పడుకున్నామంటే 4:35కి లేచాను. ఇంకా ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ తినాలనిపించి ఈ సగ్గుబియ్యం వడియాలు, బియ్యపిండి వడియాలు మొన్న తీసుకొచ్చానని షార్ట్ అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు నేను వేయిస్తున్నవి కూడా కొన్నవే కానీ ఇంట్లో చేస్తున్నారనమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కానీ బాగానే ఉన్నాయి. సగ్గుబియ్యం వడియాలు అంత కాకపోయినా బియ్యపిండి వడియాలు అయితే బాగున్నాయి. సగ్గుబియ్యం వడియాలు వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. నేను ఇది తీసుకొచ్చింది ప్లెయిన్, మసాలా కూడా ఉంది. ఈసారి అది కూడా ట్రై చేయాలి. ఇంట్లో చేస్తున్నారు అని అంటే కొంచెం ఒక బ్రాండెడ్ కదా. టమాటా పచ్చడి కూడా ట్రై చేశాను, బాగానే ఉంది. వెనిగర్ వేస్తారని భయం. అందుకని ఎక్కువగా పచ్చళ్ళు కానీ ఏమన్నా వడియాలు కానీ ఎక్కువగా కొనను. చల్లమిరపకాయలు కూడా ఉన్నాయి. అక్కడ నేను ఫ్లాక్స్ సీడ్ పౌడర్ తీసుకొని వచ్చాను. అంటే ఫ్లాక్స్ సీడ్స్ది కారపొడిలాగా చేశారనమాట. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, లేడీస్కి మంచిది. సగ్గుబియ్యం వడియాలు, బియ్యపిండి వడియాలు తిన్నాక కొంచెం హాట్ వాటర్ అయితే తాగాను. అవి చూపించలేదు. ఇంకా బూస్టును కాఫీ కలిపాను. నేను బూస్ట్ తాగాను, మా వారు వచ్చి కాఫీ తాగారు. ఎందుకంటే పొద్దున్నుంచి అన్నం తినలేదు కదా, ఈవినింగే తిందాం ఇంకా వద్దులే అని అన్నారు. అందుకని ఈవినింగ్ అయితే టమాటా పప్పు చేశాను, మళ్ళీ బియ్యపిండి వడియాలు చేశాను. పెసరపప్పు కుక్కర్లో ఉడకపెట్టలేదు, బయటే ఉడకపెట్టాను. సాయంత్రం కూడా దీపం పెట్టేసుకొని ఏకాదశి కదా, ఏకాదశి అయినా కాకపోయినా కూడా రోజు కూడా పెట్టుకోవడం అలవాటు. ఇక్కడ బియ్యం నానబెట్టుకుంటున్నాను. పెసరపప్పు కడిగి స్టవ్ మీద పెట్టేశాను. ఒక 5 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత టమాటా వేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని తిరగమూత పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. వంట గురించి కాకుండా ఒక్క రోజు మనం 365 రోజులు ఉంటాయి కదా, వస్తాయి వెళ్ళిపోతాయి. కానీ మన సక్సెస్ ఏంటి అని అంటే అక్కడే ఉంటుంది. ప్రయత్నం అనేది చేయకుండా ఎవరికి కూడా సక్సెస్ అనేది రాదు. మొన్న నేను ఒక మోటివేషన్ చూశాను, అదే ఇప్పుడు చెప్దామని అనుకుంటున్నాను. అయిపోయింది 365 రోజులు. ఎన్నిసార్లు ఓడిపోయాం, ఎన్నిసార్లు గెలిచామనేది మనమే ఆలోచించుకోవాలి. ఆకాశం అరచేతికి అందలేదని గోతిలో పడిపోతే మనం గెలిచినట్టే కదా. అదృష్టం తలుపు తట్టలేదా, పక్కవాడిని చూసి ఏడవకపోతే అది కూడా గొప్పే కదా. మరి నమ్మినవాడు మోసం చేశాడా? అయితే నువ్వు నమ్మావు కదా, అందుకే వాడు మోసం చేశాడు. అందుకని ఏం చేస్తావు నువ్వు? నవ్వుకొని వదిలేయడమే. విసుగొచ్చినా విరక్తి వచ్చినా అవన్నీ నిన్నటి కథలే కదా. నిలదీసి అడగటానికి జీవితం నీకేమీ అప్పు లేదు కదా. మళ్ళీ గెలిపిస్తానని కూడా మనకి చెప్పలేదు కదా. కళ్ళు తెరిచి చూడు, కష్టం లేని గూడు లేదు,
కష్టం లేని గుడి కూడా లేదు. నీకంటూ ఉన్నది ఒక ఊపిరి మాత్రమే. అది గాలివాటంలాగా అది నాకు నచ్చలేదని ఆగిపోదు కదా. రేపు అదే సూర్యుడు వస్తాడు, అదే కోడి కూడా కూస్తుంది. నీ ఇంట్లో చీకటి ఉందని వీధంతా నిద్రపోదుగా. అందుకని అంటే మనం క్యాలెండర్ మారిందని మనం మారిపోకూడదు, విజయం వాయిదా అయిందని పారిపోకూడదు. ప్రయత్నమే సంకల్పమైతే గెలుపు లేని రోజనేది ఉంటుందంటారా? సాధన ఒక్కటే నేస్తమైతే చిక్కు వదలని ప్రశ్నలు ఉన్నాయా? నుడు చెప్పాడు కదా మనకి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ హేతుర్భూ అతే సంగస్త్వకర్మణః. ఇవన్నీ మనం చేస్తున్న తప్పులు అని నేను అనుకుంటున్నాను 2024లో. ఇప్పుడు నేను వేసింది అల్లం వెల్లిపాయ పేస్ట్ కాదు, పచ్చి పసుపు తెచ్చుకున్నాను, అది కొట్టి వాడుతున్నాను. అందుకనే కొట్టాను. పసుపు కొమ్ము చూపించాను మీకు, పచ్చి పసుపు. తిరగమూతలోకి కొంతమంది గార్లిక్ వేసుకుంటారు. ఇక్కడ నేను గార్లిక్ వేయలేదు, పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు, రాత్రి మర్చిపోయాను వేయడం. తిరగమూతలో మటుకు ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు వేసుకున్నాను. మినప్పప్పు వేసుకునేటప్పుడు స్కిప్ అయిపోయింది. వీడియో ఆన్ చేశాను అని నేను అనుకుంటున్నాను, కానీ అప్పుడప్పుడు చెయ్యికి తగిలి ఆన్ అయింది అనుకున్నది కూడా అది స్కిప్ అయిపోతుంది. అందుకనే మినప్పప్పు వేసింది స్కిప్ అయింది. ఎండుమిరపకాయలు వేసుకున్నాను, కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఇంగువ ఇంకా పౌడర్ చేయలేదు, అందుకని ఇప్పుడు వేస్తున్నది ఇంగువ. ఇంకా తిరగమూత వేగాక పప్పులో వేసేయడమే. వేసేస్తే అన్నం తినడమే. ఎర్లీగానే నైట్ డిన్నర్ కంప్లీట్ చేసాం. అన్నము, టమాటా పప్పు, టమాటా ఆవకాయ తెచ్చాను, అది ఇంకా అవిసి గింజల పొడితోటి నైట్ డిన్నర్ కంప్లీట్ అయింది. ఇంకా శ్రీవారి పాదం నుంచి పైకెక్కింది. నేను శ్రీనివాస మంగాపురం వెళ్ళాను కదా, అవి కూడా యాడ్ చేశాను. ఎంతమంది రష్ ఉన్నారో మీరే చూడండి. అసలు ఎక్కిన వాళ్ళు ఎక్కుతూనే ఉన్నారు. ధనుర్మాసం కదా అని వెళ్ళినందుకు మరి దేవుడు ఆజ్ఞ లేదో ఏమో, మరి మాకైతే దర్శనం కాలేదు. ఎందుకు ఏంటి అని అంటే ఏమో మరి భగవంతుడు దయలేదే, మనం అనుకోగానే కాదు కదా ఏ విషయానికైనా. అందుకనే నాకు ఇందాక కొన్ని సూక్తులు చెప్పాలనిపించింది, చెప్పాను. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. ఎంతమంది రష్ ఉన్నారో చూడండి. ఇది వచ్చి శ్రీవారి పాదం నుంచి స్టార్ట్ అయితే 3 గంటల వరకు పడుతుంది. అక్కడక్కడ మనం ఆగుకుంటూ వస్తాం. ఇలా వీళ్ళు పైకి వెళ్ళారు కదా అని నేనైతే ఇంట్లో ఉత్తిగా కూర్చోలేదు. అయ్యప్ప స్వాములు, మళ్ళీ అమ్మవారు భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు అందరూ కూడా పైకి వస్తూనే ఉన్నారు, ఎవరికి టోకెన్ లేకపోయినా. ఇంకా ఈరోజు వెళ్ళిన తర్వాత సాయంత్రం 4 నుంచి అసలు 2 రోజుల పాటు టికెట్ కానీ టోకెన్ కానీ ఏవీ లేకపోతే పైకి ఎంట్రీ కూడా లేదు అని చెప్పారు. ఇంకా నేను ఖాళీగా ఉండకుండా శ్రీనివాస మంగాపురం వెళ్దాము అని నేనైతే వెళ్ళిపోతున్నాను. శ్రీనివాస మంగాపురంలో మంచి దర్శనం అయింది. అక్కడ కూడా ఫుల్ రష్ ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ నేనైతే స్పెషల్ ఎంట్రీ దర్శనం తీసుకొని వెళ్ళాను. సూపర్గా ఉంది. స్వామివారిని చూడడం 2 కళ్ళు చాలలేదు. ఇంకా గోపురం అవి కూడా చూపిస్తాను చూడండి. కోనేరు కూడా ఉంది ఇక్కడ. ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్. లోపలికైతే ఫోన్ ఎంట్రీస్ లేవు. ఫోన్లు అక్కడ లాకర్లో పెట్టి వెళ్ళాలి. ఇది వచ్చి వేప చెట్టు మీకు చూపిస్తున్నది. ఇంకా ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకొని రానివ్వరు లోపలికి. వెళ్ళే వాళ్ళకి ముందుగా చెప్తున్నాను, పంజాబీ డ్రెస్సు విత్ చున్నీ ఉండాలి, లేకపోతే శారీస్ ఉండాలి. ఇప్పుడు వచ్చి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఎలా ఇది చేశారు అనే ప్రత్యేకత గురించి కూడా నేను ఈ బోర్డు ఒకటి క్లిప్పింగ్ తీశాను. ఎవరికన్నా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కావాలంటే పెద్దగా లార్జ్గా చేసుకొని చదువుకోవచ్చు. లేదనంటే కనుక ఈసారి నాకు కామెంట్ చేయండి, నేనే మీకు దీని గురించి కూడా డీటెయిల్స్ చెప్తాను. ఇంకా కోనేరు కూడా ఉంది. ఇక్కడ కోనేరు చూపిస్తాను చూడండి. కోనేరులో స్నానం చేస్తారనుకుంటా అప్పుడప్పుడు, అంటే టైమింగ్స్ ఉన్నాయి, టైమింగ్స్ ప్రకారం స్నానం చేస్తారు. ఇంకా నేనైతే దర్శనం చేసుకొని ఇంకా శివుణ్ణి ముక్కోటి దేవతలు వచ్చి అక్కడ అర్చించిన ప్లేస్ ఉంది అని అన్నారు. కానీ మా వారికి దర్శనం నాకు ఓపిక లేదు, నేను కిందకు వచ్చేస్తున్నాను అని అంటే నేనైతే వచ్చేసాను రిటర్న్ బ్యాక్. ఇప్పుడు చూపిస్తున్నది కోనేరు. ఇగో చూడండి, ఇక్కడ అందరూ కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా కోనేరులో కూడా స్నానం చేస్తారు. ఇంకా ఇక్కడ ఎవరైనా కళ్యాణం కాని వాళ్ళు
అక్కడ ఉన్న పూజారి గారిని అడిగితే మనకి ఒక తోరం ఇస్తారు. అది కళ్యాణం అయ్యే వరకు కట్టుకుంటే ఆ సంవత్సరంలో మనకి కళ్యాణ గడియలు అనేవి వస్తాయి. ఆ తర్వాత మనం ఇక్కడికి వెళ్ళి శ్రీనివాస మంగాపురం వెళ్ళి మనం కళ్యాణం చేయించుకోవాలి. పెళ్ళైన కొత్త వధువు వరులు. ఇగోండి 3 గోపురాలు, అక్కడ స్వామివారు ఉంటారు. పైన దర్శనం కాకపోతేనేమి, ఎందుకైనా మంచిది అని చెప్పి ఇక్కడికి వచ్చి కొన్ని స్తోత్రాలు దేవుడివి అన్నీ చదువుకొని స్వామివారి దర్శనం చేసుకొని నేనైతే రిటర్న్ బ్యాక్ వచ్చేసాను. అలివేలు మంగాపురం కూడా వెళ్దామని అనుకున్నాను, కానీ వాతావరణం సహకరించట్లేదు. ఎందుకంటే వాతావరణం విపరీతమైన వాన, మంచు, చలి. అస్సలు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే స్వెటర్లు కానీ, దుప్పటి కానీ, క్యాప్స్ కానీ మరీ జాగ్రత్తగా వెళ్ళండి. పిల్లలు ఉన్న వాళ్ళు మటుకు మరీ జాగ్రత్తగా వెళ్ళండి. పిల్లలకి సేఫ్టీగా చూసుకొని దుప్పట్లు అవన్నీ తీసుకొని వెళ్ళండి. ఇంకా 4-5 రోజుల పాటు వాన ఇలాగే పడుతూ ఉంటుంట. రైల్వే స్టేషన్ దగ్గర అయితే వుడ్లాండ్స్ ఉంది, పంజాబీ ధాబా ఉంది, ఇంకా అన్నపూర్ణ హోటల్ కూడా ఉంది. అన్నపూర్ణ హోటల్స్లో టిఫిన్ కానీ భోజనం కానీ బాగుంది. మేము తీసుకున్న హోటల్ పక్కనే ఉంది ఇది. రైల్వే స్టేషన్కి 2 దారులు ఉన్నాయి. ఒకటి మనం పైనుంచి వెళ్తే వుడ్లాండ్స్ చెప్పా కదా, అదే మీకు చూపిస్తున్నాను, ఎవరికైనా ఐడియా ఉంటుందని చెప్పి. ఇక్కడ ఫ్రైడ్ రైస్ కానీ ఇంకా ఏదైనా సౌత్ ఇండియన్ థాలీస్ కానీ బాగుంటాయి. నేనైతే అక్కడ తిన్నాను ఫ్రైడ్ రైస్. ఇంకా అన్నపూర్ణ హోటల్లో అయితే లంచ్ సౌత్ ఇండియన్ థాలీ మినీ మీల్స్ ఉంది, మీకు ఫుల్గా కావాలంటే కూడా ఉంది. ఇంకా ఎవరికైనా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే, అంటే రైల్వే స్టేషన్కి 2 దారులు ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తున్నది వినాయకుడి గుడి. వినాయకుడు చాలా ప్రత్యేకము. ఇక్కడికి వెళ్తే దండం పెట్టుకోండి. ఒక సైడ్ నుంచి వెళ్తే మనకి విష్ణు నివాస్ వస్తుంది, శ్రీనివాస నివాస్ కూడా ఉంటుంది. ఇంకొక సైడ్ నుంచి వస్తే గృహలక్ష్మి హోటల్స్ అండ్ రిసార్ట్స్ హోటల్ ఉంది, రెస్టారెంట్ కూడా ఉంది. ఇంకా దాని పక్కనే అన్నపూర్ణ హోటల్ ఉంటుంది. ఎవరు కూడా ఇక్కడికి భోజనం చేయాలని అనుకుంటే మీరందరూ కూడా వెళ్ళొచ్చు. నైట్ అయితే ట్రైన్ టికెట్లు లేవు, అందుకనే బస్లో మేము రిటర్న్ బ్యాక్ అయిపోయాం. టోకెన్స్ ఉన్నప్పుడు స్పెషల్ ట్రైన్స్ ఎప్పుడు కూడా బుక్ చేసుకోకండి. ఎర్లీ మార్నింగ్ ఉన్నప్పుడు ఆ టైం వచ్చేసి మనకి కన్వీనియంట్ కాదు స్పెషల్ ట్రైన్స్. అందుకనే రిటర్న్లో మాకు ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి నిద్ర లేదు. నెక్స్ట్ డే ట్యూస్డే రోజు కూడా మాకు నిద్ర లేదు, తిండి లేదు, రెస్ట్ లేదు. అందుకని మేము బస్లో రిటర్న్ బ్యాక్ అయిపోయాం. ట్రైన్ టికెట్స్ కూడా మాకు తత్కాల్లో కూడా దొరకలేదు. అందుకనే ఇలా జరిగింది మా జర్నీ అని చెప్పడం కోసం చెప్తున్నాను. ఎవరు కూడా మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా టోకెన్స్ ఉన్నప్పుడు మటుకు స్పెషల్ ట్రైన్స్ ఏవి బుక్ చేయకండి. రైట్ టైంకి వెళ్ళేది నారాయణాద్రి, పద్మావతి ట్రైన్స్ అయితే ఇన్ టైంలో ఉంటాయి. ఇంకా ఆటోలో వెళ్ళిపోతూ అమీర్పేటలో కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అదే చూపిస్తున్నాను మీకు. ఇంకా నేను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను రేపు. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.